గోకవరం మండలం గోకవరం గ్రామంలో దొర్ల రామాలయం వద్ద ఉన్న భవిత దివ్యాంగుల సెంటర్లో రాఘవ్ పుట్టినరోజు సందర్భంగా గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన నాయకులు, ఎంపీపీ స్కూల్ చైర్మన్ నక్కా రామరాజు రాఘవతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. భవిత దివ్యాంగుల సెంటర్లో 23 మంది పిల్లలకు స్వీట్లు, పెన్నులు రామరాజు చేతుల మీదుగా అందజేశారు. అందరిలాగే దివ్యాంగులు పిల్లలు కూడా తమ పుట్టినరోజు ఆనందంగా జరుపుకోవాలని మంచి ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో నక్క రామరాజు పిల్లలతో కేకును కట్ చేయించారు. అదేవిధంగా వందే మాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులతో కలిసి మీడియా మిత్రులు, జనసేన నాయకులు, రామసేన సభ్యులు, భవితా స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతాన్ని పాడి దేశంపై ఉన్న భక్తిని, ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు, జనసేన నాయకులు, రామసేన సభ్యులు, భవితా సెంటర్ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. రండి శివగారు రండి. విద్యార్థులకు, అలాగే టీచర్లకు, నా తోటి మీడియా మిత్రులకు, జనసేన నాయకులకి అందరికీ వందనాలు. గతంలోని నేను పుట్టిన జరుపుకున్నప్పుడు ఇదే స్కూల్లో జరుపుకున్నాను. ఆ రోజు అందరికీ మాటిచ్చాను, ఈ స్కూల్లో ఎవరికైనా పుట్టిన చెప్తే ఆ పుట్టినరోజు నేను బాధ్యత అని చెప్పాను. అదేవిధంగా ఈ రాఘవ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు కూడా నేను జరుపుకోవాలని సంతోషంతో మా ఊళ్ళందరికీ ఏర్పాటు చేశాను. ఈ కుర్రాడు ముందు దీర్ఘాశి ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాను. దివ్యాంగుల స్కూల్లో మన నక్కా రామరాజు గారు, మా జనసేన నాయకులైనటువంటి నక్కా రామరాజు గారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలందరి మధ్య జరుపుకోవడం చూసాం. ఆ రోజు ఆయన అన్నారు, ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా ఏ రోజు పుట్టినరోజు ఉన్నా నాకు చెప్పండి, నేను సెలబ్రేట్ చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన రాఘవ పుట్టినరోజున వీళ్ళందరి మధ్యన కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఎవరికి పుట్టినరోజు వచ్చిన నక్కా రామరాజు గారే కాదు, ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ పిల్లలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన స్ఫూర్తితో మేము కూడా చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడు చేయాలని నాకు కూడా చెప్తే మేము కూడా మా సహకారం కూడా చేస్తామని చెప్పి చెప్పుకుంటూ చదివిస్తాం. మన రామరాజు గారు అంటే మన రామరాజు మా డైరెక్టర్ చైర్మన్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పిల్లలు పుట్టినరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జనసేన నాయకులకి, రామసేన సభ్యులు కూడా వచ్చాం. అలాగే నెక్స్ట్ ఈ ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా ముందే తెలియజేస్తే మేము కూడా మన సుబ్బారావు చెప్పినట్టు అందరూ సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన భవితా స్కూల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే గతంలో మరి నక్కా రామరాజు గారు బర్త్డే జరగడం జరిగింది. మాకు మీ మంచి మిత్రుడు, అప్పుడు అలాగే మాకు అన్నయ్య కూడా మీడియా పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా మరి ఈ బృందం అంతా కూడా నక్కా రామరాజు గారు ఇప్పుడు కూడా ఆయన కూడా ఉంటాం. మీ అందరం కూడా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన రాఘవ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఎంతో సంతోషంగా ఉంది. రాఘవకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో కష్టాలను తోడుకోవాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా నక్కా రామరాజు తరఫున కూడా ఆ భగవంతుని కోరుకుని దీవిస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజు ఇక్కడ ఎవరు జరుపుకున్నా కానీ మేమందరం కూడా నక్కా రామరాజు గారికి వెనుదన్నుగా ఉంటూ ఆయనకి ఏ విధంగా సహాయం కావాలని చేస్తామని చెప్పేసి ఈరోజు మన రాఘవ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. నమస్కారం. నా ప్రియమిత్రుడు నక్కా రామరాజు వాడు పుట్టినరోజు సందర్భంగా భవితా స్కూల్లో దివ్యాంగ పిల్లలకు తన తోచిన సాయం చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం రాఘవ పుట్టినరోజు సందర్భంగా చిన్న కార్యక్రమం చేపట్టాడు. అలాగే మేడం గారికి కూటమి నాయకులు మీడియా ధరించి ఏ విధంగా సహకారాలన్నా తప్పనిసరిగా అందజేస్తాము. నేను కూడా వాడిని స్ఫూర్తిగా తీసుకుని నా పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకుంటానని హామీ ఇస్తాను. చందు
కేక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు 150వ వందే మాతర గీతం భవిత స్కూల్లో ఆలపించారండి. ఈ సందర్భంగా అక్క రామరాజు గారు కేక్ పోయించారు. వందే మాతరం గీతాన్ని అందరం చక్కగా ఈ భవిత సెంటర్లో పాట గీతాన్ని ఆలపించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అదే ఈరోజు రాఘవ పుట్టినరోజు సందర్భంగా భవిత స్కూల్లో మా మధ్యన వీళ్ళందరూ కూడా చేసి సెలబ్రేషన్ చేసి ఉన్నారండి. పెన్నులు, పుస్తకాలు, అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఈరోజు వందే మాతరం సందర్భంగా కూడా వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు అవి కూడా భవిత స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.